గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందే 2024 సంవత్సర ఫలితాల గురించి ఒక వీడియో చేశానండి. అందులో అన్ని వివరాల గురించి చెప్పాను. అయితే మన ఛానల్ ప్రేక్షకుల్లో కొంతమంది ఉగాది ఫలితాలు సపరేట్గా చేయమని కోరారు. అంటే శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి చివరి వరకు కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో ఒక వీడియో చేయమన్నారండి. అయితే ఆల్రెడీ 2024 నుండి 2025 వరకు ఎలా ఉండబోతుందో ఒక స్పెషల్ వీడియో చేశా. ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వివరిస్తానండి. ఫుల్ డీటెయిల్స్ డేట్ టు డేట్ కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి ముఖ్యమైన సంఘటనలు ఏవి జరగబోతున్నాయని మాత్రమే వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా అసలు విషయానికి వస్తే, కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయండి. అంటే అబోవ్ యావరేజ్గా ఉండబోతుంది. అదేంటండి, గ్రహాలు బాగానే అనుకూలిస్తున్నాయి అన్నారు కదా, మళ్ళీ యావరేజ్ అంటారేంటి అనుకోవచ్చు. ఎందువలన అంటే దాని యొక్క కారణం అష్టమ శని యొక్క ప్రభావం అండి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సంతృప్తి ఉండదండి. ఏదో తెలియని వెలితి అనేది వెంటాడుతుంది. కార్యసిద్ధికి మాత్రం ఓర్పు చాలా ప్రధానం. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారిపైన ఉన్నంతకాలం శని మీ ఓర్పుని పరీక్షిస్తాడండి. ఈ సంవత్సరంలో మీ ఓర్పుకు ఒక పరీక్షలాగా ఉంటుంది. ఓర్పుతో అన్ని ప్రయత్నాలను సాగించండి. శుభ కార్యక్రమాలనైతే ఘనంగా నిర్వహించగలుగుతారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. స్థిరాస్తుల కొనుగోలు చేసేటప్పుడు మాత్రం మధ్యవర్తులతో జాగ్రత్త వహించాలండి. అలాగే ఒకవేళ మీకు వివాహం అయ్యి సంతానం కనుక ఉన్నట్లయితే సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. తరచుగా ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయండి. కర్కాటక రాశి వారు మాత్రం తప్పకుండా మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య పరీక్షలు సరైన సమయంలో చేయించుకోండి. నిర్లక్ష్యం మాత్రం తగదు. దంపతుల మధ్య కొన్నిసార్లు శని ప్రభావం వల్ల కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచుగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక్క మాటలో కర్కాటక రాశి వారి ఉగాది ఫలితాలు చెప్పాలి అంటే 2024 సంవత్సరం మే ప్రారంభం వరకు సామాన్య కాలం అండి. మే 1వ తారీఖు తర్వాత అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే అనుకూలతలతో పాటుగా శని ప్రభావాన్ని కూడా మీరు భరించవలసి ఉంటుంది. మే 1 వరకు గురువు యొక్క గోచారం అనేది 10వ ఇంట్లో ఉంటుంది. శని భగవానుడి యొక్క గోచారం అనేది 8వ ఇంట్లో ఉంటుంది. దానివల్ల వ్యాపారంలో ఎంత కష్టపడ్డా సరే మే మాసం వరకు పెద్దగా పురోగతి ఉండదండి. అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా పొందలేకపోతారు. కేవలం 80% మాత్రమే పొందుతారు. మిగిలిన 20% ఎందుకు పొందలేరంటే శని యొక్క ప్రభావం వల్ల. ఇంతకుముందు చెప్పినట్లుగా కర్కాటక రాశి వారి ఓర్పుని పరీక్షిస్తాడు. కాబట్టి మే వరకు మాత్రం మీరు ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దానివల్ల కర్కాటక రాశి వారు చాలాసార్లు నిరాశకు లోనవుతారండి. అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసే మనుషులు కూడా ఎక్కువ అవుతారు. అంటే మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు ఎక్కువ అవటం వల్ల
కాస్త మీకు చికాకుగా అనిపిస్తుంది, అవమానానికి గురైనట్లుగా భావిస్తారు. అయితే మే మాసం నుండి గురువు మీకు తోడుగా ఉంటాడండి. శని భగవానుడు మీకు పూర్తిగా అనుకూలించలేనప్పటికీ కూడా మే నుండి గురువు మీతో పాటు మీకు కాస్త అదృష్టాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి మే 1వ తారీఖు నుండి కర్కాటక రాశి వారి జాతకం చాలా వరకు మారబోతుంది. గురువు యొక్క గోచారం అనేది 11వ ఇంట్లోకి మారిన తర్వాత మీ పరిస్థితుల్లో అంటే ఆర్థిక పరిస్థితులు అవ్వవచ్చు, సొంత విషయాలు అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాలు కావచ్చు, గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గత కొంతకాలంగా మీరు చేసే ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోవటం, అందరూ మిమ్మల్ని చులకనగా చూడటం, మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా అందరూ ప్రశ్నించటం, ఇలాంటివి జరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. అయితే మే 1వ తారీఖు తర్వాత అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయండి. కొత్త వ్యక్తులతో కానీ, కొత్త సంస్థలతో కానీ కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు. దానివల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుందండి. గతంలో మిమ్మల్ని చులకన చేసి చూసిన వారు కూడా మే తర్వాత నుండి మీ సహాయం కోసం ఎదురు చూస్తారు. అంతగా పరిస్థితులు మారతాయి. అయితే శని ఇంకా మీకు అనుకూలించట్లేదు. మే 1వ తారీఖు తర్వాత కూడా శని భగవానుడు మీకు పూర్తిగా అనుకూలించట్లేదండి. చాలా వరకు ప్రతికూల ఫలితాలనే అందిస్తాడు. అంటే ప్రతికూల ఫలితాలంటే మిమ్మల్ని హింసిస్తాడని కాదండి. శని భగవానుడు కర్మ ఫలితాలను మాత్రమే అందచేస్తాడు. గతంలో మీరు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు. చేసిన పనులకు కూడా లేటుగా ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు పడిన కష్టానికి లేటుగా ప్రతిఫలాన్ని పొందుతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఓర్పు పరీక్ష అని చెప్పవచ్చండి. అయితే మన జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే ఎన్ని గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అలాంటి గురువు యొక్క గోచారం 11వ ఇంట్లోకి మారిన తర్వాత అంటే మే 1 నుండి కర్కాటక రాశి వారు పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. మీరు కోరుకున్న పదోన్నతి లభించటం కానీ లేదా మీరు అనుకున్న ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది. గతంలో మీకు చెడు చేయాలి అని చూసిన మనుషులే మే 1 తర్వాత నుండి మీ సహాయం కోసం ఎదురు చూస్తారండి. మీ పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందండి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే మే 1 తర్వాత నుండి మీకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి కూడా తగ్గుతుందండి. అయితే శని భగవానుడి యొక్క గోచారం అనేది సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు గతంలో ఎప్పుడో చేసిన తప్పులకు ఈ సమయంలో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలతో అన్ని ఇబ్బందుల నుండి చిక్కుల నుండి బయటపడగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు మే మాసం తర్వాత నుండి అంటే మే 1 నుండి మీకు అందుతాయండి. గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటి పైన ఉండటం వల్ల మీకు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ చదువుకుని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే మాసం చాలా అనుకూలంగా ఉంటుందండి. శని భగవానుడి యొక్క గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మే 1 వరకు మాత్రం మీరు చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఉగాది తర్వాత నుండి మే 1 వరకు. అయితే ఇలాంటి ఆటంకాలు వేటిని కూడా మీరు పట్టించుకోకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. అమ్మో శని భగవానుడు అనుకూలంగా లేదు అని చాలామంది భయపడుతూ ఉంటారండి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శని ఏమీ మిమ్మల్ని హింసించడండి. గతంలో మీరు చేసిన తప్పులకు ఇప్పుడు ప్రతిఫలాన్ని అందిస్తాడు. కాబట్టి శని భగవానుడు అననుకూలంగా ఉన్నాడు కదా, అష్టమ స్థానంలో ఉన్నాడు కదా, అష్టమ శని జరుగుతుందని మీరు భయపడవలసిన అవసరం లేదండి. నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారికి శని తప్పకుండా సహాయ సహకారాలను అందిస్తాడు. ఎందుకంటే శని భగవానుడు ఇచ్చే ఫలితం అనేది స్టార్టింగ్లో మీకు కాస్త ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా మీలో లోపాలను సవరించుకుని మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ రాటు తేలిపోయేలాగా చేస్తాడండి. ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయంటే ఏదో ఒక పని స్టార్ట్ చేస్తారండి,
కానీ మీరు ప్రారంభించిన పనికి ఎవరో ఒకరు అడ్డు చెప్పటం కానీ, మిమ్మల్ని చులకన చేసి మాట్లాడటం కానీ, మీరు కష్టపడినప్పటికీ కూడా ప్రతిఫలం అనేది ఇతరుల కంటే లేటుగా రావటం కానీ, ఇలాంటి నిరాశపరిచే సందర్భాలు ఎదురవుతాయండి. కానీ అటువంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు చిరునవ్వుతో జయించండి, అంతే తప్ప వాటికి లొంగకండి. బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయండి. మీరు ఉగాది రాశి ఫలాలు చూసుకున్నట్లయితే అన్ని రాశుల కంటే కూడా కర్కాటక రాశి వారి ఆదాయమే బాగుంది. అయినప్పటికీ కూడా శని అనుకూలంగా లేకపోవటం వల్ల మీకు కాస్త ఇబ్బందులు ఎదురవుతాయేమో, కానీ ఆర్థిక పరంగా మీరు బలంగా ఉంటారు అని చెప్పటానికి ఏమాత్రమో కూడా సందేహం లేదు. గతంలో మీరు తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తిరిగి చెల్లించగలుగుతారు. ఒకవేళ పూర్తిగా చెల్లించలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అప్పులు సగం వరకు తీరిపోతాయండి. గురువు యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి చిరకాలంగా మీరు కోరుకుంటున్న కోరికలు అంటే ఇల్లు కట్టడం కానీ, వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ ఇలాంటివి ఈ సమయంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ మంచి ఆదాయ మార్గాలు అయితే కనపడుతున్నాయి. అయితే శని భగవానుడి యొక్క ప్రభావం ఒక్కటే మీకు మైనస్ పాయింట్ అండి. ఈ కర్కాటక రాశి వారికి శని ఒక్కడే 2024 సంవత్సరంలో మైనస్. మిగిలిన గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలిస్తున్నాయి. గురువు ఇంకా అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఆదాయాన్ని సరైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవు. లాభస్థానంలో గురువు యొక్క సంచారం కారణంగా దీర్ఘకాలిక కోరికలు ఎవరికైతే ఉన్నాయో చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయండి. మే 1వ తారీఖు తర్వాత నుండి కర్కాటక రాశి వారి కోరికలు అనేవి చాలా వరకు నెరవేరుతాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా చూసుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన గృహ కొనుగోలు కానీ వాహనాన్ని కొనుగోలు చేసే కోరికలు తీరతాయి. అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నవంబర్ మాసం నుండి చాలా అనుకూలమైనటువంటి గోచారం సూచిస్తుందండి. అంటే నవంబర్ మాసం తర్వాత నుండి కర్కాటక రాశి వారికి పెళ్ళిళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతటి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కర్కాటక రాశి వారు ఆలోచించకుండా మాట్లాడే మాటల వల్ల, అంటే అనాలోచితంగా మాట్లాడే మాటలు అనేవి వారి కుటుంబ సభ్యులను నొప్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎదుటివారికి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడకుండా ఉండటం మంచిదండి. అలాగే మీరు చెప్పిందే సరైనది అనే వాదన కూడా తగ్గించుకోవటం మంచిది. ఎలా ఉంటారంటే నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. అటువంటి వాదనలను తగ్గించుకోవటం మంచిది. గురువు యొక్క గోచారం అనేది 10వ ఇంట్లో ఉండే సమయంలో అంటే మే 1వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. సమయానుకూలంగా భోజనం చేయటం మంచిది. మీ అలవాట్ల కారణంగా అంటే ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందండి. శని భగవానుడు ఈ సంవత్సరంలో మీ ఓర్పుని పరీక్షిస్తాడు కాబట్టి శారీరకంగా అలసిపోతారండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఒత్తిడి ఉండటం వల్ల కొన్నిసార్లు తిండికి నిద్రకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మే మాసం నుండి మీ పరిస్థితులు చాలా వరకు మారతాయండి. మే మాసం వరకు కాస్త ఓపిక పట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా వేరే విషయం. ముందుగా ఆరోగ్యానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే సాధారణంగానే కర్కాటక రాశి వారు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. కుటుంబ సభ్యులకి ఏమైనా వస్తే విలవల్లాడిపోతారేమో కానీ సొంత ఆరోగ్యం గురించి నిర్లక్షణగా ఉంటారండి. ఈ సంవత్సరంలో అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే శని మీకు అనుకూలంగా లేడు. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయంలో నిర్లక్షణ చేయవద్దు. యోగా చేయటం కానీ ప్రాణాయామం చేయటం కానీ ఒత్తిడిని తగ్గించుకోవటం కానీ, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే అక్కడి విషయాలు అక్కడే మర్చిపోండి.
ఉద్యోగం చేస్తుంటే మీ ఆఫీస్లోనే ఆ విషయాలు మర్చిపోండి తప్ప ఇంటికి వచ్చాక కూడా ఆ విషయాల గురించి ఆలోచన చేయవద్దండి. మనసు అసలు పాడు చేసుకోవద్దు. ఇలా మీరు ఆచరించినట్లయితే ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే 9వ ఇంట్లో రాహు యొక్క గోచారం ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఆరోగ్య సమస్యలు ఇవ్వనప్పటికీ కూడా పరోక్షంగా మీలో నిర్లక్ష్యాన్ని పెంచుతాడండి. ఒక రకంగా వితండవాదాన్ని పెంచుతాడు రాహు. అంటే డైరెక్ట్గా రాహు యొక్క ప్రభావం అనేది మీ పైన పడదండి. ఎలా ఉంటుందంటే, ఏదైనా నొప్పి వచ్చిందనుకోండి, నాకేం అవుతుందిలే, ఎవరైనా వచ్చి చెప్పినా సరే వితండవాదం చేస్తారు. అంటే అదంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల. దాని కారణంగా ఇతరులు వద్దన్న పనులే చేస్తారు కర్కాటక రాశి వారి ఈ సంవత్సరంలో. అంటే ఎవరైనా వచ్చి ఈ పని చేయొద్దన్నారనుకోండి, అదే చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే రాహు అలా చేపిస్తాడు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా నిర్లక్ష్యపూరిత ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోండి. లేకపోతే ఏరికోరి సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్లుగా అవుతుంది. ఉద్యోగం కోసం కానీ, పోటీ పరీక్షల కోసం ఎవరైతే సన్నద్ధమవుతున్నారో, అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రైవేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, చదువు విషయానికి సంబంధించి మీకు మే మాసం నుండి చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. మే 1వ తారీఖు నుండి గురువు యొక్క గోచారం అనేది లాభస్థానంలో ఉండటం వల్ల ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఉద్యోగం రాని వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎన్ని అనుకూలించినా గ్రహాలన్నీ మీతో పాటు ఉన్నాయండి. కానీ రాహు యొక్క ప్రభావం ఏమో మీలో నిర్లక్షణ ధోరణిని పెంచుతుంది. శని భగవానుడి యొక్క ప్రభావం ఏమో మిమ్మల్ని ఇంకా కష్టపడేలాగా చేస్తుంది, చిరాకుని తెప్పిస్తుంది. ఇవి తప్ప కర్కాటక రాశి వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవండి. అష్టమ శని జరుగుతుంది అని మైండ్లో పెట్టుకుని ఓర్పుతో ఉండండి. అప్పుడే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదండి. ఆదాయం మెండుగా ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో పెడతాను. దయచేసి దానిని కూడా వీక్షించండి.